హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఈరోజు మార్కెట్లో మన వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయిందో తెలుసుకుందాం. ఓకే రైట్. యాక్చువల్గా ఇది 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇది నేను పూర్తిగా స్ట్రాటజీ లేదు కాబట్టి నేను మొత్తం పార్ట్స్ చేస్తానని చెప్పాను. సో జాగ్రత్తగా ఫస్ట్ నేను చెప్పిన పార్ట్స్ మాత్రం మీరు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసి చూసుకోండి. రైట్. సో మనం పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 వాల్యూమ్ బేస్డ్ ఉంటుందో చూడండి. సో దీంట్లో ఏం చేయాలంటే మనం జస్ట్ ఒకటే ఇండికేటర్ యాడ్ చేస్తాం. అదేంటంటే వాల్యూమ్ ఇండికేటర్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో ఇవ్వండి, ఇది వాల్యూమ్ ఇండికేటర్. రైట్. సో ఇంకపోతే ఇందులో మనం ఏం చేస్తామంటే ఇవాళ ట్రేడ్ చేయాలంటే నిన్నటి వాల్యూమ్ ఒక హైలో మార్క్ చేసుకోండి. హైయెస్ట్ వాల్యూమ్ ఉన్నది ఇదిగోండి ఈ క్యాండిల్. రైట్, దీన్ని హైలో మార్క్ చేసుకోండి క్యాండిల్. రైట్, మార్క్ చేశాను. తర్వాత ఇవాళ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ క్యాండిల్ హై మార్క్ చేస్తాం. ఇదిగోండి ఫస్ట్ క్యాండిల్ హై మార్క్ చేశాను. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ లెవెల్ నుంచి ఈ కింద లో లెవెల్ దాకా డిఫరెన్స్ తీసుకోవాలి. తీసుకొని బై 4 చేయండి. వచ్చిన వాల్యూని కలపండి, తీసివేయండి. ఓకేనా, ఇట్లా చేయాలి. క్లియర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరిగింది, డిఫరెన్స్ ఎంత ఉంది, దీని హై ఎంత ఉందో చూడండి, 23,042.2. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి జాగ్రత్తగా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. 23,000, దీని హై ఎంత ఉంది, 23,042 మైనస్. ఓకే, నేను తప్పేస్తే మీరు జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ బాడీనే వేయాలి మనం, వేరేది వేయకూడదు. బాడీ రెడ్లో బాడీ కిందదేంటి దిస్ ఈజ్ క్లోజ్. ఓకే, క్లోజ్ వేసుకోండి. 22,877.3 22,877.3 అంటే 164 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది. సో డివైడెడ్ బై 4 చేయండి. చేస్తే 41.2 అనుకోండి. దీన్ని మనం ఏం చేయాలి, ఈ హైకి యాడ్ చేయాలి. ఈ హై ఎంత ఉంది, 23,042 చేస్తే ఎంత వచ్చింది, 23,084 వచ్చింది. దీని దగ్గర నేను ఒక గ్రీన్ లైన్ గీస్తాను. ఓకే, ఇక్కడ దీని దగ్గర కొద్దిగా అటు ఇటుగా ఇక్కడ గ్రీన్ లైన్ గీసి 23,080 ఎంత కరెక్ట్ చూసుకోండి, దాని ప్రకారం వేసుకో. 83. సో ఇక్కడ పెట్టాను, దీన్ని గ్రీన్ పెట్టుకుందాం. ఓకే, దీన్ని గ్రీన్ కలర్లో పెట్టుకోండి. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, తీసివేయాలి. ఇందులో నుంచి హైలోంచి తీసేసేయండి. 23,042 మైనస్ 41.2 కరెక్ట్ వేస్తే ఎంత, 23,008 అంటే 23,000 పెట్టుకోండి. ఇక్కడ 23,000 దగ్గర మనకి సెల్లింగ్ జోన్ ఉంది, ఇక్కడ నియర్ బై ఇక్కడ. రైట్, ఇది రెడ్ పెట్టుకుంటాను నేను. క్లియర్, కరెక్ట్. ఇది రెడ్ పెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మనకి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు చూడండి మనకి ఏంటి, ఇప్పుడు దీంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఓకే, ఎనీవేస్ ఈ సండే నాడు నేను వెబినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, గూగుల్ మీట్లో. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. దానికోసం నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఇట్స్ నాట్ ఏ ఫ్రీ వెబినార్, అది పెయిడ్ వెబినార్. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. మనం అందులో వాల్యూమ్ బేస్డ్ స్ట్రాటజీ, 4 లైన్ స్ట్రాటజీ, తర్వాత ఆప్షన్ సెల్లింగ్, బయింగ్, స్టాక్స్, ఇంట్రాడే స్టాక్స్ అనేది ప్రతిదీ మనం అందులో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, బ్యాక్ టెస్టింగ్ కూడా చేపిస్తాను. ఓకే, క్లియర్. రైట్, ఇక స్ట్రాటజీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఏంటి, దీనిపైన మనం 2 రెడ్ ఆర్ దీని కింద 2 రెడ్, దీనిపైన 2 గ్రీన్ ఆర్ దీని కింద 2 రెడ్. కరెక్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 2 రెడ్ పడలేదు, సో మనకి పిఈ సైడ్ రాలేదు. సో సిఈ సైడ్ చూడండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ 2 రెడ్ గ్రీన్ పడ్డాయి. గ్రీన్ పడ్డాక మనం ఇక్కడ బయింగ్ చేస్తాం. చేశాక మీ అందరికీ తెలిసిందే మన టార్గెట్ ఏంటి, ఈ ఫస్ట్ వాల్యూమ్ ఉన్న క్యాండిలే మనకి టార్గెట్. కరెక్ట్. ఓకే, ఇది మనకి ఫస్ట్ వాల్యూమ్ ఉన్న క్యాండిలే కరెక్ట్. సో మార్కెట్ ఇంకా రన్నింగ్లోనే ఉంది ఫ్రెండ్స్, నేను చేసి 2:30 ఎప్పుడు చేస్తున్నాను ఇది. ఓకే, సో మార్కెట్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. సో నా టార్గెట్స్ తీసేసుకున్నాను. సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను, గెట్ అయిన పోయినండి మార్కెట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత ఉందో యాక్చువల్గా క్యాలిక్యులేటర్ పెట్టి చూద్దాం. 888.3 830.7. ఓకే, 22,888.3 మైనస్ లో ఎంత ఉందో చూడండి ఈ క్యాండిల్, 22,830.7 చేస్తే ఎంత, 57.6 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ నుంచి 57 మన ఎంట్రీ పాయింట్ ఏది, రైట్. ఇప్పుడు చూడండి మన ఎంట్రీ పాయింట్ గ్రీన్ కదా, సో ఇదంతా తీసేస్తాను.
57 మనకి ఎంత వచ్చింది 57.6 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది చూడండి 57.6 చూడండి ఫస్ట్ టార్గెట్ కొట్టింది ఇక్కడ రైట్ ఇదిగోండి 57.6 దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. సో దీన్నే మీరు ట్రైలింగ్ చేసుకుంటూ పెట్టుకోండి. దీని కింద స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోండి. లేదు అంటే మళ్ళీ 57.6 మళ్ళీ దీనికి మనం 23,042 23,084 కలిపితే ఎంత వచ్చింది చూడండి 23,084 ప్లస్ 57.6 ఇది ఫస్ట్ టార్గెట్ రైట్. అదే కదా 141 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది చూడండి 141 అనేది క్లియర్గా చూడండి. ఓకే ఇక్కడ అరౌండ్ ఇక్కడ 141 కొద్దిగా అటు ఇటుగా వేసాను రైట్ ఇవ్వండి 141. సో దీన్ని ఇట్నే మీరు ట్రైలింగ్ ఎట్నే చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత చెప్తాను ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా అనేది. దానికి మళ్ళీ అగైన్ 57.6 కలపండి. సో నేను ఇంకా టైం అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇంకో టార్గెట్ కూడా వెళ్ళొచ్చు 23,19200 ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. 200 దగ్గర నేను ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 195 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకే ఇది మనకు చూడండి 199 అనేది మనకు సెకండ్ టార్గెట్ రైట్. ఇంకో టార్గెట్ మళ్ళీ 57.6 కలపండి ప్లస్ 57.6 కలిపితే థర్డ్ టార్గెట్ ఇది 256.8 రావాలి. ఇక నేను ఇక్కడ ఉండలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ దాకే మనం ఎంట్రీ తీసుకోవడం జరిగింది ఇక్కడ దాకా. ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది. ఓకే సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. ఓకే ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు ఇలా వర్కౌట్ అయింది మన స్ట్రాటజీ. సో దీని గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలంటే వెబినార్ జాయిన్ కండి ఫ్రెండ్స్ సండే నాడు మార్నింగ్ 10 o'clockకి. దానికోసం డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్, దానికి కాల్ మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇట్స్ నాట్ ఏ ఫ్రీ వెబినార్. అది కూడా రేపు ఈవినింగ్ దాకానే నేను అలౌ చేస్తాను. తర్వాత నేను తీసుకోను ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ కొంతమంది బుక్ అయ్యారు కాబట్టి సో ఇంకొక 10-15 మెంబర్స్ని తీసుకొని క్లోజ్ చేసేస్తాను. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.